స్టూడియోస్. ఇప్పుడు మనం ఒక ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. అసలు ఏమేమి ఫుడ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఈవినింగ్ టైంలో టిఫిన్ పెడతారంట. అసలు ఎలాంటి టిఫిన్లు చేస్తారు, ఏమేమి టిఫిన్లు చేస్తారు, అసలు జనాలు ఇక్కడికి వచ్చి తినడానికి స్పెషల్ ఏంటి, వీళ్ళు స్పెషల్ ఏం చేస్తున్నారు అనేసి ఒకసారి అయితే అడిగిద్దామా రండి. మీ పేరు? లోకేష్. మీరు ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టారు కదా, బట్ ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు దీన్ని? ఇక్కడ 3 years అవుతుంది. 3 years అవుతుందా? ఓకే. మీరు అంటే ఎలాంటి వెరైటీస్ చేస్తారు మీరు? అంటే స్టార్టింగ్లో ఫస్ట్ దోశ వెరైటీస్ అనుకున్నాం, మొత్తం ఒక పిజ్జా దోశలో మార్గరీటా, మష్రూమ్ పిజ్జా ఇలా అనుకున్నాం, కానీ కస్టమర్స్ ఎక్కువ అవుతున్నారు. పిజ్జా దోశకి టైం పడుతుంది. ఒక దోశకి మినిమం 15 minutes 20 minutes టైం పడుతుందని చెప్పేసి పిజ్జా దోశ తీసేసి నార్మల్గా ఒక 70 వెరైటీస్ వరకు పెట్టాము. 70 వరకు అనుకున్నాం. 70 వరకు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఉండొచ్చు ఒక 30 వెరైటీస్ వరకు. ఒకసారి లిస్ట్ చెప్పండి. అంటే మసాలా, బటర్ మసాలా, పన్నీర్, చీజ్, స్వీట్ కార్న్, షేజ్వాన్ దోశ, షేజ్వాన్ పన్నీర్ దోశ, బటర్ పన్నీర్ చీజ్ దోశ, సో ఇలా ఇడ్లీ దోశ, ఇవి చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఇక్కడ కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, చాలా ఇష్టంగా తింటారు. అవునవును. చాలా అంటే నా దగ్గరికి ఎక్కువ ఫస్ట్ స్టార్టింగ్లో ఎగ్ దోశ పెట్టాను, కానీ మనకు ఫ్యామిలీ కస్టమర్లు ఎక్కువ వస్తుండే. అప్పుడు కొంచెం ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో ఈరోజు ట్యూస్డే, మండే అని చెప్పేసి ఎవరో ఒకరు తినకుండా ఉంటే మిగతా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు. ప్లస్ మనకు మార్వాడి కస్టమర్స్ ఎక్కువ వచ్చేది, వాళ్ళు తిన్నారు కదా, అందుకోసమని తర్వాత తీసేసి ప్యూర్ వెజ్ పెట్టాను. అప్పటి నుంచి ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్. అంటే మీకు ఇలాంటి థాట్ ఎలా వచ్చింది? అంటే ఈవినింగ్ టైంలోనే ఇలా టిఫిన్లు పెట్టాలి అనే థాట్ ఎందుకు వచ్చింది? థాట్ టైం లేదు, నాకు జాబ్ బేసిక్గా జాబ్ చేసిన బీఫార్మసీ. 2 years జాబ్ చేసి జాబ్ ఇంట్రెస్ట్ లేక ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుని అలా దిగాను అంతే. అంటే ఈవినింగ్ టైంలోనే, అంటే చాలా మంది టిఫిన్స్ అంటే మార్నింగ్ టైంలోనే తింటారు, బట్ మార్నింగ్ ఈవినింగ్ టైంలోనే ఎందుకు? ఇప్పుడు ఈవినింగ్ అంటే స్పెషల్ దోశలు ఎక్కువ తింటారు. అంటే లైక్ ఇప్పుడు పన్నీర్ దోశ తినాలన్నా మార్నింగ్ మనకు రష్ ఉంటుంది ఎక్కువ, ఆఫీస్లో కాలేజీలో ఏదో ఒకటి తిన్నామని అంటుంటారు, కానీ ఈవినింగ్ అయితే ప్రశాంతంగా కొంచెం ఒక వెరైటీస్ తినాలంటే ఈవినింగ్. ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ వచ్చినా కూడా పన్నీర్ దోశ లేదంటే చీజ్ దోశ, స్వీట్ కార్న్ దోశ, పిజ్జా దోశ ఇలా ట్రై చేస్తుంటారు. మార్నింగ్ అవి మార్నింగ్ ఎక్కువ స్పెషల్గా పూరి, బోండా, ఈవినింగ్ అంటే స్పెషల్ ఉంటాయి ఎక్కువ. ఓకే. అంటే ఇప్పుడు దోశ అన్నారు కదా, మసాలా దోశ అంటే ఎంత కాస్ట్ ఉంటుంది యాక్చువల్లీ? అంటే రీజనబుల్ రేట్లోనే ఉంటాయి మనకి, లేకపోతే 50 rupees మసాలా దోశ. అంటే ఇప్పుడు అన్ని కాస్ట్ పెరిగినాయి, గ్యాస్ కాస్ట్ పెరిగింది కాబట్టి అలా ఉంటుంది. అంటే ఇప్పుడున్న ప్రైస్ ఏంటి? ఇప్పుడు 50 rupees మసాలా. పన్నీర్ దోశ 3 years నుండి 50 rupees ఉంది మా దగ్గర. ఓకే. ఇప్పుడు పన్నీర్ దోశ స్పెషల్ గా అడుగుతారు కదా, 70 rupees ఉంటుంది. ఒక 70 రూపీస్. చాలా మంది కార్న్ దోశ 80 rupees. 80 రూపీస్. అంటే 100 లోపే ఉన్నాయా? అవును, 100 లాస్ట్ 100 ఫైనల్ 100. బటర్, పన్నీర్, చీజ్, కార్న్ అన్ని ఆల్ మిక్స్ 100 rupees. 100 రూపీస్. వావ్, సూపర్ అండి. మీరు ఇంత మంచి సర్వీస్ ప్రజలకు అందిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. యా,
యాక్చువల్లీ మీ లోకేష్ అబ్బాయి చెప్పారు అంటే ఇట్లా మేము బిజినెస్ పెట్టామనేసి, బట్ అంటే మీరు తనకి సపోర్ట్ చేస్తున్నారు కదా, సపోర్ట్ చేస్తున్నాం. ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే మీరు ఇది పెట్టడానికి రీజన్ అంటే నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేక బిజినెస్ మీద రావాలని ఓకే చేసుకుంటున్నారు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇది రన్ చేస్తున్నారు? 4 ఇయర్స్. ఓకే, అంటే ఫ్యామిలీ మొత్తము టిఫిన్ దీని మీద ఆధారపడి ఫ్యామిలీ మొత్తం. ఓకే, ఫ్యామిలీ మొత్తం. ఓకే, దీని మీద ఆధారపడి బతుకుతాను. అవునా? అంటే ఇక్కడ చాలా మంది ఇష్టానికి వస్తారా తినడానికి? చాలా మంది అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఓకే, చాలా దూరం నుంచి కూడా వస్తారు. ఓకే, ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకి మళ్ళీ బంద్ చేస్తారు? 4-5 నుండి 11 వరకు ఉంటాం. 4 నుంచి 11 వరకు ఉంటారు. ఆ టైం దాకా తింటారా? ఆ టైం వరకు తింటాం. వావ్, చాలా గ్రేట్ యాక్చువల్లీ. సో అంటే ఏమేమి ఇప్పుడు ప్రజెంట్ టిఫిన్స్? రేగా, బోండా, వడ, ఇడ్లీ, దోశ. ఓకే, ఇవి చాలా మంది ఎక్కువ ఇష్టపడి తింటారా? ఎక్కువ ఇష్టపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడైతే మనము చూసాం కదా అండి అసలు ఫుడ్ ఎంత, యాక్చువల్లీ నేను కూడా తిన్నాను, చాలా బాగుంది దోశ. అండ్ ఏం దోశ అంటే అది స్వీట్ కార్న్ దోశ తిన్నాను, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే జనాలు కూడా చాలా ఇష్టంతోనే తింటున్నారు, చాలామంది అయితే వస్తున్నారు. సో ఈవినింగ్ టైంలో ఎందుకు అనేది అంటే చాలామంది ఏంటంటే మార్నింగ్ టైంలో తొందరగా తినేసి వెళ్ళిపోతారు, ఈవినింగ్ టైంలో చాలా ఇష్టంతో తింటారంట, వచ్చి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మంచిగా తినేసి వెళ్తారంట. సో అందరూ వచ్చి ఎవరికైనా కూడా అంటే ఈ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే దోశ తినాలి, టిఫిన్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఇక్కడ తినొచ్చు. ఈ ప్లేస్ ఎక్కడో తెలుసా? మన నాగారం నేషనల్ మార్ట్ ఆపోజిట్లోనే ఉందండి. ఇంకెందుకు లేట్, వచ్చి తినేసేయండి.